నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందం కోసం, అందంగా ఉండడం కోసం ఎంతోమంది ప్రయత్నిస్తూ ఉంటారు. సో దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందామా? మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ రాజశేఖర్ గారు. సో హీ ఈజ్ అ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్. సో నమస్తే అండి. నమస్తే. చాలామంది ఈ రోజుల్లో అందం పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటారు. లైక్ కొంతమంది సర్జికల్ వేలో వెళ్తూ ఉంటారు, కొంతమంది కాస్మెటిక్స్ని యూస్ చేస్తూ న్యాచురల్గా ఉండాలని అనుకుంటారు. సో వాటి గురించి అంటే మా ప్రేక్షకులకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సో ఎప్పుడైనా మనం న్యాచురల్ వేస్లో వెళ్ళటం అనేది ఎనీ టైమ్ ఈజ్ ద బెస్ట్ వే టు గో అండి. బట్ న్యాచురల్ వేలో వచ్చేది మనకి సరిపోవట్లేదు, వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ అనుకున్నప్పుడు మనం దాన్ని నెక్స్ట్ మెడికల్ వేలో వెళ్ళొచ్చు. ఆ మెడికల్ వేలో నాన్ సర్జికలా లేకపోతే ఇన్వేజివా నాన్ ఇన్వేజివా అని ఉంటాయండి. యూజువల్గా వీ స్టార్ట్ విత్ నార్మల్ టాపికల్ అండి. అంటే ఎలా అంటే రెగ్యులర్ జనరల్ కేర్ చెప్తాం. ఏదో పెద్దగా కాకుండా సింపుల్గా ఏంటంటే రోజు బాడీ సోప్తో ఫేస్ వాష్ చేయకుండా సపరేట్ స్కిన్ స్పెసిఫిక్ అంటే ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, పింపుల్ ప్రోన్ స్కిన్ చూసుకుని స్కిన్ స్పెసిఫిక్ ఫేస్ వాష్ వాడాలి. వాడిన తర్వాత ఖచ్చితంగా ఫేస్ని మాయిశ్చరైజ్ చేయాలి, మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఫేస్ డ్రై అవ్వనివ్వకూడదు. మాయిశ్చరైజర్ రాసిన తర్వాత మార్నింగ్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనం సన్ స్క్రీన్ రాసుకోవాలి. SPF 50 కంటే ఎక్కువ ఉన్న సన్ స్క్రీన్ ఖచ్చితంగా SPF 50 అని చూసుకుని ఆ సన్ స్క్రీన్ రాయటం అడ్వైజబుల్. కొంతమంది SPF 30 అంటారు, 70 అంటారు. ఏమీ కాదండి, SPF 50 సరిపోతుంది మనకి. ఈ సన్ స్క్రీన్ అన్నది మాత్రం మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్నూన్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి 3 సార్లు రాయాలి. ఏ సన్ స్క్రీన్ అయినా 2-3 అవర్స్ నుంచి పని చేయదు. సో అట్లీస్ట్ మధ్యాహ్నం కుదరకపోయినా మార్నింగ్ మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు రాసుకుని వెళ్ళాలి. ఈవినింగ్ మళ్ళీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చి అప్లై చేసుకుని బయటకు వస్తే మీరు ఇది ఫాలో అయితే ఒక 70-80% ఆఫ్ ద స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి మీరు. సో డైలీ 2 times సన్ స్క్రీన్ లోషన్ యూస్ చేస్తే స్కిన్కి మంచిది. అడ్వైజబుల్ 3 times అండి, అట్లీస్ట్ 2 times. ఇవాళ వర్షం పడుతుంది, క్లౌడీగా ఉంది, ఎండ లేదు, చల్లగా ఉంది, ఇవన్నీ కాదండి. ఎప్పుడైనా సన్ వచ్చింది బయటికి అంటే అందులో నుంచి వచ్చే UVA అండ్ UVB రేస్ ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. సో మన సన్ స్క్రీన్ రాసేది ఎండకు భయపడి కాదు, ఎండలో నుంచి సన్లైట్లో నుంచి వచ్చే UV రేస్కి భయపడి. ఇవాళ మనం బయటికి వెళ్ళట్లా, ఇంట్లోనే ఉంటున్నాం కదా అని కాదండి. ఇంట్లో ఉన్న మీరు విండోస్లో నుంచి వాటిలో నుంచి డే లైట్ వచ్చినప్పుడు అందులో నుంచి కూడా UV రేస్ రావటం వల్ల మన స్కిన్ డ్యామేజ్ అయ్యి అప్పుడు మన 30-35-40 years వరకు పెద్ద ఏమి కనిపించకపోవచ్చండి డ్యామేజ్ అంతా. ఆ 30-35 years తర్వాత నుంచి కనిపిస్తాయి అన్నీ. స్కిన్ అప్పుడు దాకా ఉండి ఒకేసారి కొంచెం ఓల్డ్ ఏజ్ స్టార్ట్ 35 స్టార్ట్ అయిన తర్వాత నుంచి వ్రింకిల్స్ రావటం, ఫైన్ లైన్స్ రావటం, మెలాస్మా అని చెప్పి కొంతమందికి మంగు మచ్చలు అంటారు తెలుగులో. ఇక్కడ డార్క్ పిగ్మెంటెడ్ ప్యాచెస్ వస్తాయి, ఇక్కడ చీక్ రీజియన్లో, ముక్కు మీద. ఎందుకు వస్తాయి అంటే డైరెక్ట్గా సన్ ఎక్కువ పడేది మన ఈ ప్రామినెంట్ పార్ట్స్ ఆఫ్ ద ఫేస్ మీద. సో సన్ స్క్రీన్ వాడితే ఎన్ని అవాయిడ్ చేయొచ్చండి. అంటే కొంతమంది సన్ స్క్రీన్ లోషన్స్ యూజ్ చేయరు, మళ్ళీ అలాంటి వాళ్ళకి చూడండి, ఎప్పుడైనా సన్ స్క్రీన్ 1 year బేబీ, 1 year దాటిన పిల్లల దగ్గర నుంచి స్టార్ట్ చేసి టిల్ డెత్ ఎవ్రీడే మనం సన్ స్క్రీన్ వాడాల్సిందే. అట్లీస్ట్ మనం 20-30 years వాడకపోయినా మనకి ఎప్పుడు తెలిస్తే అప్పుడు వాడటం అనేది అప్పటి నుంచి జరిగే స్కిన్ డ్యామేజ్ అయినా అట్లీస్ట్ మనం అవాయిడ్ చేయొచ్చు. సో సన్ స్క్రీన్ లోషన్ వాడకపోతే పిగ్మెంటేషన్స్ కానీ స్కిన్ అంటే అలర్జీస్ కూడా కొంతమందికి వస్తూ ఉంటాయి. చూడండి, ఇది మీ సన్ స్క్రీన్ వాడితే 70-80% ఆఫ్ ద స్కిన్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు, అవాయిడ్ చేయొచ్చు. పిగ్మెంటేషన్ అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎక్సెసివ్ బర్న్, సన్లైట్ పడటం వల్ల డ్రై అయ్యి బర్న్ అయ్యి పింపుల్స్ రావటం కానీ, కొంచెం ఎలర్జీస్ రావటం కానీ, ర్యాషెస్ రావటం కానీ అన్నిటినీ అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ లాంగ్ టర్మ్లో రింకిల్స్ అవాయిడ్ చేయొచ్చు, ఫైన్ లైన్స్ అవాయిడ్ చేయొచ్చు. ఫేషియల్ ఏజింగ్ని బాడీ ఏజింగ్ వేరు ఉంటుందండి, ఫేషియల్ ఏజింగ్ వేరు ఉంటుంది. మీరు చూడటానికి 60-70 years ఉన్న ఫేస్ని 40-50 years ఉన్న వాళ్ళగా మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఫేషియల్ ఏజింగ్ సైన్స్ని మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. దీనివల్ల మీరు చాలా సింపుల్ సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, ఫేస్ వాష్ వాడటం వల్ల హాఫ్ అంటే హాఫ్ కాదు, 70-80% ఆఫ్ ద స్కిన్ ప్రాబ్లమ్స్ మీరు అవాయిడ్ చేయొచ్చు. అంటే కొంతమంది అంటే డైలీ ఇన్నిసార్లు ఫేస్ వాష్ చేసుకోవాలి అని ఏమైనా ఉందా? యూజువల్గా మార్నింగ్ ఒకసారి చేసుకోవాలంటారండి. నైట్, ఎందుకంటే నైట్ టైం మనం అప్లై చేసిన సీరమ్స్ కానీ, నైట్ మనం పడుకున్నప్పుడు వచ్చే ఎక్సెసివ్ స్వెట్ వల్ల కానీ, ఆయిల్ సెక్రేషన్ వల్ల కానీ, టాక్సిన్స్ అన్నీ కూడా నిద్రపోతున్నప్పుడు వెన్ వీఆర్ స్లీపింగ్ ఎక్సెస్ టాక్సిన్స్ రిలీజ్ చేసేస్తుంది బాడీ. సో మనం నిద్ర లేచినప్పుడు ఖచ్చితంగా మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకోవాలండి, టు గెట్ రిడ్ ఆఫ్ సీరమ్స్, నైట్ రాసుకున్న సీరమ్స్ కానీ, లేదంటే మార్నింగ్ ఆయిల్ అంతా కానీ. నెక్స్ట్ మళ్ళీ ఈవినింగ్ అండి, నైట్ ఇంటికి వచ్చిన తర్వాత బిఫోర్ గోయింగ్ టు బెడ్
ఈ డే టైం ఫేస్ మీద అక్యుములేట్ అయిన డస్ట్ కానీ డర్ట్ కానీ నెక్స్ట్ పొల్యూషన్ వల్ల లేదా మీరు రాసిన సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ ఇవన్నీ కానీ దాని కింద ఫామ్ అయ్యే ఆయిల్ కానీ ఇవన్నీ క్లీన్ చేయడానికి నైట్ ఒకసారి, మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి అయితే కంపల్సరీ ఫేస్ వాష్ చేయాలండి. మిగతా టైంలో చేయాలి అనుకున్న ఎక్కువ కెమికల్స్ పెట్టకుండా జస్ట్ వాష్ విత్ ప్లెయిన్ వాటర్తో చేస్తే బెటర్ ఎప్పుడు మధ్యలో. కానీ మార్నింగ్ నైట్ మాత్రం ఖచ్చితంగా ఫేస్ వాష్ చేయాలి. అంటే వాట్ అబౌట్ ద సోప్ అనేది ఫేస్కి పెట్టకూడదండి బేసిక్గా. సోప్ హ్యాస్ సోప్లో కొంచెం ఎక్కువ హార్డ్గా ఉండే ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి. సోప్ ఈజ్ ఓన్లీ ఫర్ బాడీ, సోప్ ఈజ్ నాట్ ఫర్ ద ఫేస్ అండి. కొంతమంది ఫేస్కి స్పెసిఫిక్గా ఫేస్ సోప్స్ అని అమ్ముతారు, బట్ ఎప్పుడు మేము రెగ్యులర్గా మేము సజెస్ట్ చేసేది ఫేస్ వాష్ అండి. ఏ కైండ్ ఆఫ్ ఫేస్ వాషెస్? డిఫరెంట్ ఫేస్ వాషెస్ ఉంటాయండి. ఆయిలీ స్కిన్కి ఒకటి ఉంటుంది, పింపుల్ ప్రోన్ స్కిన్కి ఒకటి ఉంటుంది, డ్రై స్కిన్కి ఒకటి ఉంటుంది, నార్మల్ స్కిన్కి ఒకటి ఉంటుంది. సో ఒక్కసారి మీరు ఒక డాక్టర్ని కన్సల్ట్ చేస్తే డాక్టర్ చూసి మీ స్కిన్కి ఏది స్పెసిఫిక్గా మీ స్కిన్కి సూట్ అవుతుందో చూసి చెప్తారండి. ఓన్లీ ఆయిల్ స్కిన్ కండిషన్ బట్టే కాదు, కొన్నిటికి మీరు అలర్జీకి ఉంటారు, కొన్ని మీకు పడవు, ఇది నాకు ఆల్రెడీ ఇది వాడితే నాకు పడలేదండి అని చెప్తూ ఉంటారు. సో అలాంటి వాటిలో మేము ఒకసారి స్కిన్ని ఎవాల్యుయేట్ చేసుకుని మీకు స్కిన్ స్పెసిఫిక్గా ఏది సూట్ అవుతుందో ఇస్తామండి. సో నేను మీకు చెప్పింది బేసిక్ కేర్ అండి. ఇది కాకుండా దీంతో పాటు ఇది కొంచెం అలవాటయ్యి వాడుకున్న తర్వాత సీరమ్ స్టార్ట్ చేస్తామండి. విటమిన్ సి సీరం అని, రెటినాల్ సీరం అని డిఫరెంట్ సీరమ్స్ ఉంటాయి. దానివల్ల బెనిఫిట్స్ ఏంటంటే రెటినాల్ అనేది స్కిన్ ఎక్స్ఫోలియేట్ చేస్తుంది, విటమిన్ సి అనేది మీ స్కిన్ రెజ్యూనేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇలా డిఫరెంట్ హైలరానిక్ యాసిడ్ సీరమ్స్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి రెటినాల్ సీరమ్స్ అని చెప్పాను ఆల్రెడీ మీకు. ఇప్పుడు సాల్సిలిక్ యాసిడ్ సీరం, పింపుల్ ప్రోన్ స్కిన్స్లో సాల్సిలిక్ యాసిడ్ వాడతాము. ఇట్లా మీరు వాడుకుంటా ఉంటే మీ స్కిన్ ఎప్పుడు ఒక లేయర్ బై లేయర్ పీల్ ఆఫ్ అయిపోతా ఫ్రెష్గా ఉంటుంది స్కిన్ ఎప్పుడు. కొంతమంది న్యాచురల్గా యూస్ చేస్తూ ఉంటారు కదా ఇంట్లో, జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని నార్మల్గా పౌడర్ వేసుకోవడం లాంటివి. అస్సలు పౌడర్ అనేది వేయకూడదండి. పౌడర్ మీ స్కిన్ బ్లాక్ చేసేస్తుంది నెంబర్ 1. నెక్స్ట్ పిల్లలకి నలుగు పెడతారు, పిల్లలకి నలుగు పెట్టి స్క్రబ్ చేస్తారు బాడీ అంతా. నలుగు అనేది పిల్లలకి అసలు పెట్టకూడదండి. మనకి ఇండియన్స్లో ఏంటంటే బాగా హాట్ వాటర్ పోసి నలుగు పెట్టి ఆయిల్ రాసి మసాజ్ చేసి చేయటం వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుంది కానీ బెటర్ అవ్వదు. అసలు అమెరికన్ డెర్మటాలజీ అసోసియేషన్ వాళ్ళ స్టడీస్ ప్రకారం బేబీస్కి అయితే వీక్లీ వన్స్ బాత్ చాలు. వీక్లీ వన్స్ విత్ నార్మల్ టెంపరేచర్ లూక్ వామ్ వాటర్తో వీక్లీ వన్స్ బాత్ చాలు. ఎవ్రీడే కోల్డ్ స్పాంజింగ్, జస్ట్ బాడీ అంతా కొంచెం టెపిడ్ స్పాంజింగ్ అంటాం, క్లీన్ చేసేస్తే చాలు. సో మనకి ఇండియన్స్లో ఏంటంటే మనకు అలవాటు చిన్నప్పటి నుంచి నలుగులు పెట్టి రాసి స్క్రబ్ చేసి ఇవన్నీ చేయటం వల్ల మన స్కిన్ అంతా డ్యామేజ్, అప్పుడే సగం డ్యామేజ్ అయిపోతుందండి. పసుపు వాడడం వల్ల నష్టం లేదండి. బట్ మీరు వాడే పసుపు నిజంగా మీరు ఒరిజినల్ మంచి పసుపు వాడుతున్నారా లేదా ఇంకేదన్నా వాడుతున్నారా చూసుకోవాలి. పసుపు ఈజ్ నథింగ్ బట్ న్యాచురల్ యాంటీబయాటిక్ అండి. అది అప్పుడప్పుడు వాడటం వల్ల మీ ఫేస్ మీద ఏదైనా చిన్న పింపుల్స్ లాంటివి కానీ కట్స్ లాంటివి కానీ ఇలాంటివి ఉంటే హెల్ప్ అవుతుంది. కానీ స్పెసిఫిక్గా టర్మరిక్ వాడటం వల్ల మీకు మీ ఫేషియల్ బ్యూటీ ఎన్హాన్స్ అవుతుందని మాత్రం వీ కాంట్ సే. అంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ పింపుల్స్ వల్ల చాలా బాధపడుతున్నారు. ఆ యాక్నీస్, బ్లాక్ హెడ్స్ అనేవి ఫేస్ మీద కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంటుంది చూసుకోవడానికి. సో వాటి గురించి బేసిక్గా పింపుల్స్ అనేది మనం స్కిన్ మీద వస్తుందండి. మన స్కిన్ మీద వచ్చింది కాబట్టి టాపికల్గా ఆయింట్మెంట్ రాస్తే సరిపోద్ది, టాపికల్గా ఏమైనా అప్లై చేస్తే టాపికల్ స్కిన్ మీద ఏమైనా రాస్తే సరిపోద్ది అనుకుంటాం, అయితే అపోహ. పింపుల్స్ వచ్చేది లోపల మీ ఇన్నర్ బాడీ సెక్రీషన్స్ వల్ల కానీ మీరు తీసుకునే ఫుడ్ వల్ల, మీ డైలీ హ్యాబిట్స్ వల్ల. సో మీకు పింపుల్స్ రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలండి. వెయిట్ ఎక్కువ ఉంటే కొంచెం వెయిట్ రెడ్యూస్ అవ్వాలి, ఆయిలీ ఫుడ్స్ తగ్గించాలి, మిల్క్ ప్రోడక్ట్స్ తగ్గించాలి, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఇవన్నీ తగ్గించాలి. ఎక్కడైతే మనకి ఎక్కువ ఎండలో తిరగకుండా ఉండాలి. మనకి తిరిగే ప్రొఫెషన్ అయితే కనుక మన సన్ స్క్రీన్స్ అవి జాగ్రత్తగా వాడుకోవాలి. నెక్స్ట్ పింపుల్స్ స్టార్ట్ అవుతున్నప్పుడే ఒక మంచి డాక్టర్ని కలిసి పింపుల్కి మీకు ఏ టైప్ ఆఫ్ పింపుల్స్, అందరికీ ఒకే టైప్ ఆఫ్ పింపుల్స్ రావండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పింపుల్స్ ఉంటాయి. దానికి ఏది బెటర్, ఐసోట్రాయిన్ అని ట్యాబ్లెట్స్ ఇస్తాం ఎంగేజ్ వాళ్ళకైతే, ఆ ట్యాబ్లెట్స్ వేసుకుంటా దాంతోపాటు పింపుల్ క్రీమ్స్, అడాప్లిన్ జెల్ అని డిఫరెంట్ ఉంటాయండి. సాల్సిలిక్ యాసిడ్ అంటాం, బెంజోల్ పెరాక్సైడ్ అంటాం. మీ పింపుల్ టైప్కి ఏది యూజ్ అవుతుంది చూసుకుని ఇస్తాం. పింపుల్స్ అలాగే వదిలేసి ప్రిక్ చేస్తా, పంచర్ చేస్తా, నొక్కుతా, లేకపోతే ఏదో ఇంట్లో టూత్ పేస్ట్ అప్లై చేసుకుంటారు కొంతమంది. ఇలా చేస్తూ ఉంటే దట్ విల్ లీవ్ ఏ పర్మనెంట్ మార్క్ అండి మీ ఫేస్ మీద. ఒక్కసారి పింపుల్ ఆ స్కార్ పడిపోయిందంటే ఆ స్కార్ ఇంకా లైఫ్ లాంగ్ అలాగే ఉంటుంది. ఆ స్కార్ మళ్ళీ పోగొట్టుకోవాలంటే మళ్ళీ లేజర్స్ చేస్తాం,
ఎంఎన్ఆర్ఎఫ్ ట్రీట్మెంట్స్ అని చాలా డిఫరెంట్గా వచ్చినాయి. పీల్స్, కెమికల్ పీల్స్, అన్నిటి బదులు స్టార్టింగ్లోనే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఎప్పుడైనా స్టార్టింగ్లోనే మీరు కంట్రోల్ చేసుకుంటే తర్వాత పెద్దవన్నీ మీరు అవాయిడ్ చేయొచ్చు. మనీ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, హెల్త్ సేవ్ అవుతుంది, అన్నీ సేవ్ అవుతుంది. సో ఎంతవరకు టాబ్లెట్స్ తీసుకోవడం లైక్ పింపుల్స్కి, వ్రింకిల్స్కి కానీ ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏదైనా డాక్టర్ సజెషన్ అండి. మీకు టాబ్లెట్ అవసరం అనుకున్న టాబ్లెటే వేసుకోవాలి, కానీ ఓవర్ ద కౌంటర్ మెడికల్ షాప్స్లో చూసి కానీ, టీవీలో యాడ్స్ చూసి కానీ ఎప్పుడు వాడద్దండి. టీవీలో యాడ్స్ వాళ్ళు ఇస్తారు, ఇచ్చినవి పనిచేస్తాయి అని లేదు, అన్నీ అందరికీ పనిచేస్తాయి అని లేదు. సో మనం ఎప్పుడైనా డాక్టర్ని కలిసి ఒక్కసారి, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి ఖర్చు అవుతుంది, వాళ్ళు అన్ని మెడిసిన్స్ రాస్తారు, అనవసరంగా రాస్తారు, ఇవన్నీ అపోహలండి. ఎవరో ఒకరిని రాశారని చెప్పి అందరినీ మనం జనరలైజ్ చేయకూడదు. మీకు నిజంగా ఏది అవసరం అయితే అది రాస్తారు, అది మీరు 1-2 సార్లు అడిగి గూగుల్లో చూసుకుని ఇది మనకి యూజా అని కన్ఫర్మ్ చేసుకుని మీరు వాడుకోండి, పర్లేదు. సో చాలామంది పిగ్మెంటేషన్, అది సన్లో వెళ్ళడం వల్ల పిగ్మెంటేషన్ వస్తుంది, చీక్స్కి చాలా డార్క్ అవుతుంది. సో అలాంటి వాటికి ఏదైనా థెరపీ ఉందా? యూజువల్గా స్కిన్కి ట్యాన్ అయితే అండి, సన్ ట్యాన్, మనం సన్లో వెళ్ళినప్పుడు ట్యాన్ అయ్యి, టూర్ వెళ్ళినా, ట్రిప్కి వెళ్ళినా ఎక్కువ ట్యాన్ అయ్యి వస్తాం, బయట తిరుగుతాం ఎక్కువ. ఆ ట్యాన్ అయ్యి వచ్చిన తర్వాత పిగ్మెంటేషన్ వస్తే మనం కెమికల్ పీల్ చేయొచ్చండి. ఓకే. కెమికల్ పీల్ చేస్తే, కెమికల్ పీల్ అంటే ఏంటంటే ఒక రకమైన కెమికల్ని అప్లై చేస్తాం మీ ఫేస్కి. అప్లై చేసిన తర్వాత 4 days తర్వాత 5 days తర్వాత పీల్ అవటం స్టార్ట్ అవుద్ది. మనం కనుక ఒక ఫేస్ నుంచి ఒక లేయర్ లాగా మొత్తం పొరలాగా ఊడిపోతుంది. సో పైన డెడ్ లేయర్స్ అన్ని ఊడిపోయి కింద నుంచి ఫ్రెష్ స్కిన్ వస్తుంది బయటికి. సో అది కెమికల్ పీల్స్లో అది చేస్తాము. చేసినప్పుడు పిగ్మెంటేషన్ తగ్గుతుంది. అందరికీ ఒక టైప్ ఆఫ్ పీల్ సెట్ అవ్వదండి. మెలాస్మా అంటే మంగు మచ్చలకు ఒక టైప్ ఆఫ్ పీల్ ఉంటుంది. నెక్స్ట్ లైట్ ట్యాన్ అయితే ఒక పీల్, సూపర్ఫిషియల్ పీల్స్ వాడతాం. ఇంకేమన్నా మరీ డ్యామేజ్ ఎక్కువ ఉందంటే డీప్ పీల్స్ వాడతాం. సో చాలా మంది వంశపారంపర్యంగా కూడా మంగు వస్తుంది అని అంటారు, పిగ్మెంటేషన్. సో అది నమ్మొచ్చా? వంశపారంపర్యంగా వస్తుంది అంటే ఏంటంటే దేర్ స్కిన్ ఈజ్ మోర్ ప్రోన్ టు సన్ డ్యామేజ్. వాళ్ళ స్కిన్ ఎక్కువ సన్కి డ్యామేజ్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. సో అలాంటి సెన్సిటివ్ స్కిన్స్ వాళ్ళ మదర్ సన్ స్క్రీన్ వాడే అలవాటు లేకపోతే ఆబ్వియస్లీ పిల్లలు వాడరు కొంత ఏజ్ వరకు. సో వాళ్ళు కూడా వాడకపోతే అదే స్కిన్ టైపు, అదే సన్లో అలాగే డ్యామేజ్ అవుతూ ఉంటే అలాగే మంగు మచ్చలు వస్తూ ఉంటాయి. సో జెనెటికల్గా మెలాస్మా, మంగు మచ్చలు వస్తాయి పిగ్మెంటేషన్ అని కాదండి. జెనెటికల్గా వచ్చేదాన్ని మనం జాగ్రత్త తీసుకుంటే మనం ఆపేసేయచ్చు. అదేమీ జెనెటికల్గా జీన్స్లో నుంచి వచ్చేది కాదు. ఆ సెన్సిటివ్ స్కిన్ వల్ల బయట నుంచి సన్ పడుతుంది కాబట్టి అట్లా వస్తుంది. దానికి క్యూర్ అనేది ఉందా పిగ్మెంటేషన్కి? మోస్ట్లీ నేను విన్నాను చాలా మందికి అది క్యూర్ అవ్వదు అని. మెలాస్మాని 100% క్యూర్ చేయొచ్చు అని చెప్పలేమండి. ఒక 10%, 5% ఎంతో డీపర్ లేయర్స్లో ఉండిపోయింది ఉంటుంది, కానీ ఒక 90 to 95% వరకు మాత్రం ఆ మెలాస్మా, మంగు మచ్చలు మాత్రం మనం తగ్గించవచ్చు రెగ్యులర్ ఫాలోఅప్లో ఉంటే. చాలా మంది నిద్రపోక డార్క్ సర్కిల్స్ కూడా వచ్చి బాధపడుతూ ఉంటారు. అది ఎక్కువ నల్లగా అయిపోవడం, కళ్ళ చుట్టూ గుంతల్లాగా పడటం వంటివి జరుగుతూ ఉంటాయి. సో వాటికి ఏది బెస్ట్ రెమెడీ? చూడండి, ఎక్సెసివ్ స్ట్రెయిన్ వల్ల కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ ఫామ్ అవుతాయి. నిద్ర లేకపోవడం వల్ల డార్క్ సర్కిల్స్ ఫామ్ అవుతాయి. ఏదైనా సడన్ వెయిట్ లాస్ వల్ల డార్క్ సర్కిల్స్ ఫామ్ అవుతాయి. జెనెటికల్గా పేరెంట్స్కి ఉంటే పిల్లలకు కూడా డార్క్ సర్కిల్స్ వస్తాయి. డార్క్ సర్కిల్స్ అంటే ఏంటంటే ఐ కింద మనకి ఎక్కువ ఫ్యాట్ లేకుండా తక్కువ ఫ్యాట్ ఉండటం వల్ల స్కిన్ అక్కడ షాలోగా కనిపించి డార్క్ సర్కిల్స్ కానీ, షాలోగా సంకెన్ ఐజ్ అంట, కళ్ళు లోపల సాకెట్ లోపలికి ఉన్నట్టు అనిపించడం కానీ ఉంటాయి. సో అలాంటప్పుడు మనం ఏంటంటే దానికి కెఫీన్ క్రీమ్స్ అని రాస్తామండి. కెఫీన్ క్రీమ్స్తో మసాజ్ చేసుకుంటూ ఉంటాం, ఒకటి ప్రాపర్ రెస్ట్ తీసుకుంటాం. ఇలాంటి లేదు వీళ్ళకి ఖచ్చితంగా మనం ఇంటర్వ్యూని అవ్వాల్సిందే, ఏదైనా చేయాల్సిందే అనుకున్నప్పుడు అండర్ ఐ ఫిల్లర్స్ ఇస్తామండి. అండర్ ఐ ఫిల్లర్స్ అంటే హైల్రానిక్ యాసిడ్ ఫిల్లర్స్ అని ఉంటాయి. అవి అండర్ ఐ ఇంజెక్షన్ ఇస్తే ఫిల్ అయ్యి కొంచెం పైకి వస్తుంది నీట్గా కింద, అదొకటి. నెక్స్ట్ కొంచెం ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అని చేస్తాం. ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అంటే మీ బాడీలో ఎక్కడన్నా ఎక్కువ ఫ్యాట్ ఉన్న ప్లేస్లో కొంచెం ఫ్యాట్ తీసుకుని ఒక 5 ml 4 ml అట్లా తీసుకుని దాన్ని బాగా స్మాల్ ఫైన్ పార్టికల్స్ కింద చేసి ఆ ఫ్యాట్ని ఇక్కడ ఇంజెక్ట్ చేస్తాం. ఆ ఫ్యాట్ మళ్ళీ అక్కడికి వెళ్ళి బతుకుతుంది. ఆ ఫ్యాట్ అక్కడికి వెళ్ళి మళ్ళీ లైవ్గా బతికినప్పుడు బ్లడ్ సప్లై అది ఫామ్ అయ్యి మళ్ళీ ఆ షాలోనెస్ తగ్గుతుంది అనమాట. ఫిల్లర్ ఏంటంటే ఎవ్రీ ఇయర్లీ మీరు చేయించుకోవాలి. ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అనేది కంపారిటివ్లీ పర్మనెంట్, కొంచెం కొన్ని ఇయర్స్ పాటు ఉంటుంది. మరి అంటే కొంతమంది అంటుంటారు కదా పెద్దవాళ్ళు, అంటే కాకరకాయ తింటే పింపుల్స్ రావంటారు, ఆరెంజెస్ తింటే లైక్ ఫేస్లో గ్లో వస్తుందంటారు. సో ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్స్ అండి. బేసిక్గా మీ కాకరకాయ కానీ, ఆరెంజ్ కానీ, ఎనీ ఫ్రూట్ ఆర్ వెజిటేబుల్స్లో ఉండేది మంచి మల్టీ విటమిన్ ఏ కానీ, సి కానీ, మీరు చెప్పే అన్ని విటమిన్ ఏ, సి
అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండేవి చెప్తున్నారు ఫ్రూట్స్ పెద్దవాళ్ళందరూ. అవి తినటం వల్ల మెయింటెనెన్స్కి పనికి వస్తుంది, స్కిన్ కొంచెం నీట్గా షైనీగా అట్లా హెల్తీగా అనిపిస్తాం. కానీ వాటి వల్ల పింపుల్స్ని అవాయిడ్ చేసేయచ్చు అంటే అన్హెల్దీ ఫుడ్ తగ్గించాలండి, హెల్దీ ఫుడ్ పెంచాలి. మనం అన్హెల్దీ ఫుడ్ అంతా తినేసి జస్ట్ కాకరకాయ మన ఆరెంజెస్ కానీ ఇలాంటివి తింటే మనకి పింపుల్స్ తగ్గిపోతాయి అనుకుంటాం, అవ్వదండి. అవి హెల్ప్ చేస్తాయి కానీ మనం మిగతా అన్ని మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో అంటే ఈ సర్జరీస్ ఉన్నాయి కదా, సో ఎంతవరకు కరెక్ట్ అంటారు ఫేస్కి? సో యూజువల్గా సర్జరీస్ అంటేనండి ఫైన్ లైన్స్ పెద్దలు కొంతమందికి కొంచెం 30-40 ఇయర్స్ తర్వాత ఫోర్హెడ్ మీద రింకిల్స్ ఫామ్ అవుతాయి. ఆ రింకిల్స్కి మనం బొటాక్స్ ఇంజెక్షన్స్ ఇస్తాం. ఓకే, ఇక్కడ ఫోర్హెడ్ ఫైన్ లైన్స్ అంటాము, నెక్స్ట్ ఇక్కడ క్రో ఫీట్ అంటాం, ఇక్కడ లైన్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ ఈ ఫోల్డ్స్ దగ్గర లైన్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ లిప్ మీద సన్న ఫైన్ లైన్స్, స్మోకర్స్ లైన్స్ అంటాం. ఇక్కడ ఫైన్ లైన్స్, నెక్ దగ్గర మొత్తం అంతా లూజ్ స్కిన్ వస్తుంది, ప్లాటిస్మల్ బ్యాండ్స్ ఉంటాయి. సో ఈ అన్నిటికి జా లైన్ కొంతమంది కిందకు ఉంటుంది, జా లైన్ షార్ప్ చేయడానికి కానీ ఈ అన్నిటికీ మనం బొటాక్స్ యూజ్ చేస్తామండి. ఫిల్లర్స్ జా లైన్కి మెయిన్ షార్ప్ అవ్వడానికి ఫిల్లర్స్ యూజ్ చేస్తాం, బొటాక్స్ చాలా ఇండికేషన్స్ అయితే చాలా ఉన్నాయండి. ఇవన్నీ నాన్ ఇన్వేజివ్ అంటాం, బొటాక్స్ కానీ ఫిల్లర్స్ కానీ. నెక్స్ట్ వచ్చేసి సర్జికల్, నాన్ సర్జికల్ వచ్చేవి. సర్జికల్ ఆస్పెక్ట్స్లో వచ్చేసి ఫేస్ లిఫ్ట్ ప్రొసీజర్స్ అని చేస్తాం. అంటే కొంచెం సర్జరీ అవసరం, బొటాక్స్తో ఫిల్లర్స్తో పని అవ్వదు అనుకున్నప్పుడు ఇక మొత్తం డ్రూప్ అయిపోయిన దాన్ని కనపడకుండా ఇన్సిషన్ ఇచ్చి ఫేస్ని ఇలా లిఫ్ట్ చేస్తాం పైకి. నెక్స్ట్ ఇదంతా డ్రూప్ అయిపోతుంది కదా, నేషనల్ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల కొంచెం పెద్ద ఏజ్ వచ్చాక డ్రూప్ అయిపోతాయి మొత్తం. దాన్ని ఇక్కడ కనపడకుండా ఇన్సిషన్ ఇచ్చి ఫేస్ మొత్తాన్ని టైట్ చేస్తాం. అలాగే నెక్కి చేస్తాం, జా లైన్ దగ్గర చేస్తాం, ఫేస్లో బ్రో లిఫ్ట్ అంటాం, మినీ లిఫ్ట్ అంటాం, ఫేస్ లిఫ్ట్ అంటాం, నెక్ లిఫ్ట్, చాలా ప్రొసీజర్స్ ఉన్నాయండి. అలా చేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏం రావా? సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. సర్జరీ అప్పుడు ఎనస్థీషియా అనేది ఎప్పటికైనా మత్తిస్తారు ఎవరికైనా, ఏ ఎనస్థీషియా అయినా కొంచెం రిస్క్ ఉంటుంది. ఎనస్థీషియా రిస్క్ తప్పితే సర్జికల్ కాంప్లికేషన్స్ కరెక్ట్గా చేసుకుంటే మనం ప్రాబ్లమ్స్ ఏమి రావండి. ఇలాంటి సర్జరీస్ మోస్ట్లీ మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్ కానీ వాళ్ళు ఎక్కువ ఏది ప్రిఫర్ చేస్తారు, ఏ కైండ్ ఆఫ్ సర్జరీస్? సో ఏ పేషెంట్ అయినా మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎప్పుడైనా ఫస్ట్ నాన్ సర్జికలే అడుగుతారండి ఎవరన్నా. లేదు అంటే ఎడ్యుకేటెడ్ పేషెంట్స్ కొంతమంది ఆల్రెడీ చదివి, రివ్యూస్ చదివి, గూగుల్లో చదివి, దాని గురించి చదివి వచ్చింది, లేదంటే మా కండిషన్కి మాకు మెడికల్ ట్రీట్మెంట్ పనిచేయదు, వీ నీడ్ సర్జరీ అంటే అప్పుడు మేము వాళ్ళకి నిజంగా సర్జరీ అవసరం అయితే సర్జరీ అవసరం చేయాలి. కొంతమంది సడన్గా వచ్చేసి ఏమంటే నాకు ఇలా ఉంది, నేను వెంటనే మారిపోవాలి, నాకు ఇలా అయిపోవాలి, నాకు సర్జరీ చేసేయండి ఏదైనా అంటారు. వాళ్ళకి రియాలిటీ చెప్తాం, అమ్మ ఇలా కాదు, ఇంతవరకే అవుతుంది, ఇంత నుంచి అవ్వదు, మీరు అదంతా మూవీస్లో చూస్తారు కానీ నిజంగా రియాలిటీలో రాదు అని వాళ్ళకి అర్థమవుతాడు చెప్పి సర్జరీ అవసరమా లేకపోతే నాన్ సర్జికల్ అవసరమా. మోస్ట్లీ నాన్ సర్జికలే ట్రై చేస్తామండి. నాన్ సర్జికల్తో అవ్వట్లేదు అనుకున్నప్పుడు మెడికల్గా అప్పుడు సర్జికల్ ప్లాన్ చేసుకుంటాం. సో ఇన్ కేస్ ఏదన్నా ఇలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి సో వాళ్ళ సజెషన్స్ తీసుకొని అది సర్జికల్ లేదా నాన్ సర్జికల్ అనేది డాక్టర్ చెప్పే ప్రిస్క్రిప్షన్ని బట్టి మూవ్ అవ్వడం బెటర్ అంటారు. ఇన్ని రోజులు మేము గూగుల్లో చూసి గూగుల్లో చదివి అన్నీ చేయొద్దండి, గూగుల్ నమ్మొద్దు అని చెప్పేవాళ్ళం. ఈ మధ్య ఇప్పుడు కొత్తగా ఇన్స్టాగ్రామ్ని నమ్మొద్దు అని చెప్పాల్సి వస్తుంది. ఇన్స్టాగ్రామ్లో డూ ఇట్ యువర్ సెల్ఫ్ అని చెప్పి, డిఐఏ ఫ్యాక్ట్స్ అని చెప్పి మిక్స్ చేయండి, వెనిగర్ రాసుకుంటే తగ్గుతుంది, డిఫరెంట్ ఆ ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు, ఇలా చేస్తే ఇంకో ఫేస్ ప్యాక్ అవుతుంది, ఇది వేసుకోవచ్చు, వెంటనే మిరాకిల్స్ జరిగిపోతాయి, అలా వ్యూస్ కోసం వాళ్ళు ఏదో పెడుతున్నారు. ఇప్పుడు గూగుల్ కంటే కూడా ఇన్స్టాగ్రామ్ డేంజరస్ అయిపోయిందండి. చాలామంది అక్కడ చూసి ఫాలో అయ్యి ఫేస్ పాడు చేసుకుని వస్తున్నారు మా దగ్గరికి. సో ఏదైనా ప్రాపర్గా స్టడీ చేసి ప్రాపర్గా దాని గురించి రీసెర్చ్ చేసి నిజంగా యూజ్ ఉంటుందా అంటే యూజ్ చేసుకోవచ్చు. బట్ అన్నీ చూసినవి అన్నీ యూజ్ చేయొద్దండి పొరపాటును కూడా. ఓకే అండి. Fearless.